పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం నుండి భోగి పండుగ రోజున కోడి పందాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. కోర్టు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా కోడి పందాల నిర్వాహకులు ఏ విధంగానూ వెనక్కి తగ్గలేదు. కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేశారని చెప్పుకోవచ్చు. కోడి పందాల ముసుగులో ఉదయం నుండి జూదానికి పెద్ద ఎత్తున నిర్వాహకులు తెరతీశారు. ఇక్కడ పెద్ద ఎత్తున జూదం జరుగుతుంది, మనం చూస్తున్నాము. ఒక్కొక్క నెంబర్ మీద వారు పందెం కట్టుకుంటున్నారు. ఆ నెంబర్ వారికి వస్తే దానికి రెట్టింపు డబ్బు వస్తుంది, లేదంటే డబ్బులు పోగొట్టుకున్నట్టే. ఈ 3 రోజులు పండగ ఇంట్లో ఉండి చాలా ఆనందంగా జరుపుకోవాలని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జూదా అంటే ఇక్కడ డబ్బులు పెట్టి రెట్టింపు డబ్బులతో ఇంటికి వెళ్ళి పండుగ చేసి కొంతమంది మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఖైదీ 150కి గౌతమిపుత్ర శాతకర్ణికి పోటీ పెట్టారు. అయితే బయట 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి ఆల్రెడీ అభిమానులు ఒక రకమైన ఉత్కంఠ వాతావరణంలో ఎవరి సినిమా విజయం ఎవరిదనే డిస్కషన్స్లో ఉంటే, ఇక్కడ కోడి పందాల దగ్గర మాత్రం చిరంజీవిని అట్లాగే బాలకృష్ణని ఎవరిష్టం వచ్చిన దాని మీద వారు పందాలు కాసుకునే సౌకర్యాన్ని వీరు కల్పించారు. ఇక్కడ నిర్వాహకుని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏంటి ఆట అసలు ఎలా ఆడిస్తున్నావు? ఇందులో ఏమైనా మోసం ఉందా? మోసం ఎలా పడితే అలాగే వస్తే ఇచ్చేస్తాం. అది ఏది పడితే అది చిరంజీవి పెడితే చిరంజీవికి ఇచ్చేస్తాం, బాలకృష్ణ పెడితే బాలకృష్ణ పనంది మట్టి తీసుకుంటాం మేము. మరి ఇందులో నీకు లాభం ఏముంది? లాభం ఏముంది? సిరిసేపనం ఇటు పడితే అటు వచ్చింది, అటు పడితే అటు పడితే మారుతాం, అంటే లాభం ఏమి ఉండదు. అది అయితే నిర్వాహకులు చెప్పేదాన్ని బట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద లాభం అయితే ఉండదు. ఒక్కొక్కసారి చిరంజీవికి పడవచ్చు, లేదంటే ఒకసారి బాలకృష్ణ పడినప్పుడు అటు మారుస్తాం తప్ప మేము మోసం చేసి ప్రత్యేకంగా ఏం చేసేది లేదు. మనం చూస్తున్నాం లక్ష్మీదేవి ఫోటోని హైలైట్గా చూపిస్తూ నెంబర్స్ ఆట ఆడుతున్నారు. ఇక్కడ నెంబర్స్, సింబల్స్, అట్లాగే బొమ్మలు పెట్టి, అంటే మీకు ఆ విధంగా ఏ బొమ్మ వస్తే దాని మీద డబ్బులు మీకు వస్తాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ. అంటే మీరు ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు గెలుచుకుంటారు నెంబర్లో. అట్లాగే ఓడిపోయిన వారు మాత్రం చాలా బాధపడేది. అంటే 10 రూపాయలే అని మనం పెడితే మాత్రం ఎక్కువ స్థాయిలో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంది. మనకి తెలియకుండానే ఇందులో చాలా కిటుకులు ఉంటాయి. ఎక్కడ ఏది ఆగుద్ది అనేది ముందే సెటప్ చేసి పెట్టుకుని ఉంటారు. చిరంజీవికి పోటీ పెడితే ఇక్కడ మాత్రం నిర్వాహకుడు బాహుబలికి అట్లాగే కాటం రాయుడికి పోటీ పెట్టాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్కి అట్లాగే పోటీ పెట్టాడు. ఈ గేమ్ ఎలా ఆడిస్తాడు ఏంటనేది కొంతమంది ఇదిగో ఇప్పుడే పేక తిప్పాడు. చాలా ఆనందంలో ఉండడం కూడా మనం విజువల్స్లో చూద్దాం. ఒకసారి నిర్వాహకుని మాట్లాడించే ప్రయత్నం. బాబు, ఏంటి ఆట ఎలా ఆడతారు అన్న? ఇది ప్రభాస్, పవన్ కళ్యాణ్, కాజులు అన్న. కాజులు అయితే 1కి 3 రెట్లు అన్న, పవన్ కళ్యాణ్ అయితే 1కి 1 రెట్ అన్న. అది అంటే 1కి రెట్లు అంటే నీకు ఎంత డబ్బులు పెట్టాలి? నువ్వు ఎంత? 10 నుంచి స్టార్టింగ్ అన్న, 10 నుంచి 500 దాకా మీ ఇష్టం. ఇందులో ఏమాత్రం మోసం చేస్తున్నావు? ఎంత ఎంత సంపాదిస్తావు? జోతం అంటే ఇది జోతం అని ఎలా చెప్తావు అన్న? ఇది ధర్మ జోతం. జోతమో అది మీకు తెలియాలి, మాకు తెలియాలి. అది మీకు పోలీసులు అనుమతి ఇచ్చారా, లేకపోతే ఇక్కడ నిర్వాహకులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారా? పర్మిషన్ ఇచ్చారన్న, పోలీసులు ఇచ్చారన్న. ఈ జూదంలో ఈ రోజు ఎంతో మంది డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉంది, అట్లాగే ఎంతో మంది డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది. అంటే ఉదయం నుండి కూడా జరుగుతున్న ఈ జూద క్రీడలకు కానీ, కోడి పందాలకు కానీ, లేదంటే కోడి పందాల ముసుగులో జరిగే మద్యం అమ్మకాలకు కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదనే చెప్పుకోవచ్చు. వీటిని ఆపే ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, 99 టీవీ, ఓవర్ టు స్టూడియో. For more updates, please subscribe 99 TV Telugu.